you regularly. So what I taught you, once I want to remind you. ఒకసారి రిమైండ్ చేస్తాను what I taught you, right? Okay guys, I taught you do questions, right? So have you any doubt do questions or not? First let me explain you once again. Then each and everyone has to arrange one question. Okay, right. Do questions means these are daily routines, means మనం రోజు చేసేవి లేదా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసే యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డూతో క్వశ్చన్ అడుగుతాము. ఈ టాపిక్ని డైలీ రొటీన్ అని అంటాము గాయస్, రైట్? డైలీ రొటీన్ విచ్ మీన్స్ రిపీటింగ్ యాక్షన్స్. మళ్ళీ మళ్ళీ మనం రిపీట్ చేసేటటువంటి యాక్షన్స్ని ఇలా అడుగుతామన్నమాట. విత్ యూ వి దే సబ్జెక్ట్స్. ఇక్కడ మనకి యూ వి దే సబ్జెక్ట్స్ మాత్రమే అప్లికబుల్. ఓకే, సో డూ ప్లస్ సబ్జెక్ట్. You can choose subjects you, we, they. Okay, so then arrange verb 1. Then arrange object, proper object which suits to the verb form. Then arrange time word. Then your question will be arranged properly. So which subjects are able to say here means you may ask I, you, we and they also. వీటితో మీరు క్వశ్చన్స్ అడగొచ్చు. వీటికి ముందు ఏం పెట్టాలి మరి? డూ వీ హ్యావ్ టు యూజ్. డూ మీరు ఏ సబ్జెక్ట్తో అడగాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ చెప్పాలి గాయస్. ఓకే, దట్ మీన్స్ డూ ఐ టీచ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తానా? డూ ఐ టేక్ నోట్స్ నా? డూ ఐ టేక్ నోట్స్, నేను నోట్స్ తీసుకుంటానా? డూ ఐ ఈట్ నాన్ వెజ్, నేను నాన్ వెజ్ తింటానా? సో లైక్ దట్ వీ ఆస్క్ గాయస్. Okay, they are connecting, just a moment. Right, so do you, నీవు చేస్తావా అని అడగాలి అంటే యూతో అడగాలి గాయస్. నెక్స్ట్ వి, డూ వి, మేము చేస్తామా అని అడగాలి అంటే వీతో అడగాలి. డూ దే, వారు అని అడగాలంటే దేతో అడగాలి. దెన్ అరేంజ్ వన్ ప్రాపర్ వర్బ్ ఫామ్ హియర్. ఓకే, right. Now let me arrange a question. Do we speak? మనము మాట్లాడతామా? Do we speak? ఏంటది? ఇంగ్లీష్. Do we speak English? ఎప్పుడు? రెగ్యులర్లీ. Do we speak English regularly? మనం రెగ్యులర్గా ఇంగ్లీష్ మాట్లాడతామా? దిస్ ఇస్ ద క్వశ్చన్ గాయస్. నువ్వు మాట్లాడతావా అని అడగాలి అంటే ఏమనాలి మరి? డూ యూ స్పీక్ అని అనాలి. వారు మాట్లాడతారా అనాలి అంటే డూ దే స్పీక్ అని అడగాలి. ఓకే, సో యూ మే యూజ్ హియర్ యూ ఆర్ దే సబ్జెక్ట్స్ ఆల్సో. ఓకే, సో నౌ అరేంజ్డ్ విత్ వి సబ్జెక్ట్. సో answers are having yes and no, means both answers we are having. Positive ఉంటుంది, negative ఉంటుంది. So you have to say first positive answer. Remaining total part you have to say. Do చెప్పకుండా మిగతాది మొత్తం చెప్తే అదే ఆన్సర్ గైస్. Before that you have to say yes. Yes, we speak English regularly. అవును, మేము ఇంగ్లీష్ రెగ్యులర్గా మాట్లాడతాము. మాట్లాడము అనాలి అంటే నో. వి తరువాత మీన్స్ సబ్జెక్ట్ తర్వాత డోంట్ అని చెప్పాలి. నో వి డోంట్ స్పీక్ ఇంగ్లీష్ రెగ్యులర్లీ. లేదు, మేము ఇంగ్లీష్ రెగ్యులర్గా మాట్లాడము. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ యూ కెన్ ఆస్క్ హియర్ విత్ యూ ఆర్ దే. వి ఐ రోట్ ఆల్రెడీ. సో యూ సబ్జెక్ట్తో మీరు క్వశ్చన్ అడిగితే ఐ సబ్జెక్ట్తో ఆన్సర్ చెప్పండి. వై? బికాస్ యూ అంటే మనం సింగులర్గా తీసుకుంటాము, ప్లూరల్గా కూడా తీసుకుంటాము. నీవు అని అనొచ్చు లేదా మీరు అని అనొచ్చు. మీరు మాట్లాడతారా అంటే మేము అన్నప్పుడు మనకి ఇక్కడ వి సబ్జెక్ట్ ఆల్రెడీ ఉంది కదా, కాబట్టి ఐ సబ్జెక్ట్తో ఆన్సర్స్ అరేంజ్ చేయండి. ఓకే గైస్, సో యూ కెన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అరేంజ్ వన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ టెల్ మీ. అరేంజ్ వన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, బోత్ ఆన్సర్స్, positive and negative, and tell me guys. Who arranged? Unmute your device and tell me please.
Yes, ma'am, you can. Madam, no need to take permission. Sridevi, madam. Unmute and ask and unmute and tell me. Anyone, guys, unmute your device and tell me. Arrange everyone. Hello. Yes, ma'am. Madhavi, ma'am. Good evening, madam. Good evening, madam. Do we drink tea regularly? Yes, we drink tea regularly. No, we don't drink tea regularly. Yes, correct, madam. Correct, correct. Next, anyone, guys? Anyone? Don't waste the time, please. Do we play regularly? Madam, you are missing Yes, object. Lubna madam, you are missing object. Do we play? Entadi ఆడేది object you are missing. Now you can say. Say fast, guys. Do we play cricket regularly? Madhavi madam, Yes, Madhavi madam, just a moment please. Madam, one question is enough for me for one person. Why? Because we have little bit of time, right? కొంచెం టైం మాత్రమే ఉంది. One question is enough. Why? Because how are you responding? Are you responding or not? I am checking, madam. Okay, thank you. Madhavi madam, please mute your device. Who are trying to say, who are not? I am checking you guys. So who prepared question and answers, please unmute your device and tell me. Do we watch TV regularly? Yes, ma'am. Yes, we watch TV regularly. Yeah. No, we don't watch TV regularly. Correct, madam. Please mute your device. Next, anyone, please. Yes, Pranita, ma'am. Good evening, madam. Yeah, madam. Tell me. Yeah, okay. Shishikala, madam. Do we eat breakfast regularly? Okay. Yes, we eat breakfast regularly. Okay. No, we don't eat breakfast regularly. Correct, madam. Sridevi, madam, correct. Shishikala, madam, and Pranita, madam, unmuted. Please, anyone tell me, otherwise mute your device. Sridevi, madam, mute your device. Who said the sentences? Please mute your devices, guys. Yes, Shishikala, madam, can. Good evening, madam. Yeah, madam, good evening. Do you walk regularly? Madam, do you Yes, we walk regularly. Yeah, okay. No, we don't walk regularly. Yes. You had to arrange object also, madam. Do you walk in park regularly? Yes. Okay, good. Okay. Good evening, madam. Okay, madam, please mute your device. Pranita, madam, good evening. You will play game regularly? Madam, please repeat Yes, again. we play regularly. Madam, your voice is breaking, please. No, we do not play the game regularly. Madam, your voice is breaking. Pranita, madam, will you please repeat again? Madam. Yes, ma'am. You will play game regularly? Madam, ఇక్కడ మనం క్వశ్చన్ జస్ట్ ఏ మూమెంట్. మనము విల్ అని అడిగితే అది టుమారో ఫామ్ మేడం, కానీ మనం డూ అని నేర్చుకుంటున్నాం కదా. డూతో చెప్పండి, విల్ తీసేసి డూ అని పెట్టండి మేడం అక్కడ. డన్. Do you play games regularly? Yes. Yes, we play games regularly. Yeah. No, we do not play games regularly. Okay, good madam. Pranita madam, but don't pronounce this as do not. Do not అని చెప్పకండి, don't అని చెప్పండి. షార్ట్ ఫామ్ యూ హ్యావ్ టు యూస్. ఎస్, ఎందుకంటే మనకు అలవాటు అయిపోయింది మేడం. నేను కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. సో నేను చదువుకున్నప్పుడు ఏంటి, ఎక్కడైనా సరే వీఆర్ స్పీకింగ్ యాజ్ డు నాట్, డు నాట్, డు నాట్. బట్ నవ్ ఈ డేస్ అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ వీఆర్ స్పీకింగ్, రైట్ గైస్? సో you have to speak shortcut forms only. Okay, so all of you understood, I think so, right? So let me change our today's topic. All of you mute your devices, please. Right, all of you do say your sentences, guys. All of you, every day. I don't call anyone. Meeku interest undali, otherwise I can't do anything. Class విన్నంత మాత్రాన రాదు.
when you start your speaking, then only you are improving. ఓకే, మీరు ఎప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తే అప్పుడే ఇంప్రూవ్ అవుతారు గాయస్. రైట్? ఓకే, ఇన్ దిస్ డైలీ రొటీన్ ఓన్లీ వీ హ్యావ్ సమ్ మోర్ సబ్జెక్ట్స్. రైట్? వాట్ ఆర్ దే? హీ, షీ, ఇట్. ఈ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి, కానీ మనం ఐయు వీదేతో మాత్రమే నేర్చుకున్నాం కదా. సో హౌ డు సే డైలీ రొటీన్ హీ, షీ, ఇట్ సబ్జెక్ట్స్ ఇన్ పాజిటివ్? పాజిటివ్లో ఎలా చెప్పాలి మరి? ఓకే, let me explain you guys. You have to say first time word. Time word your wish. You have to say first or last of the sentence. That's your wish totally. So time word you have to arrange. Then arrange subject. Then arrange verb 1. But here with IU we they we use V1 only. But while we are saying he, she, it, he, she, it యూస్ చేసినప్పుడు కంపల్సరీ V1 తరువాత ఎస్ ఆర్ ఈఎస్తో చెప్పాలి. దెన్ అరేంజ్ ప్రాపర్ ఆబ్జెక్ట్. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ గైస్. వీ హ్యావ్ 7 సబ్జెక్ట్స్: ఐయు, వి, దే, he, she, it. These 7 subjects we have. So you have to say with IU, we, they up to here only verb 1. But here he, she, it you have to use V1 plus S or ES. Like this we are saying. Suppose any verb form you have to take. Here eat I am saying. So I eat, you eat, we eat, they eat. But here eat plus S or ES. Please mute your device. Some are unmuted guys. Please check your devices. Please don't unmute in middle of the class. Right? Okay. So here V1 is eat. Here I told I eat, you eat, we eat, they eat కదా. అంటే ఐయు వీదేతో V1 మాత్రమే చెప్తాము. కానీ అదే పనిని హీ, షీ, ఇట్తో చెప్పాలి అంటే V1 తరువాత ఎస్ కానీ ఈఎస్ కానీ చెప్పాలి. అంటే he eats, she eats, it eats. కొన్నిసార్లు ఎస్ యాడ్ చేసి చెప్తాము, కొన్నిసార్లు ఈఎస్ యాడ్ చేసి చెప్తాము. కానీ మనకు ఒక డౌట్ వస్తుంది, మరి ఎస్ యాడ్ చేయాలా ఈఎస్ యాడ్ చేయాలా మనకి ఎలా తెలుస్తుంది కదా. సో ఐ విల్ టెల్ యూ హియర్ ఏ క్లూ. దట్స్ ద డిఫరెన్స్ గైస్. సో మెనీ ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్ దేర్ ఓన్లీ. సో యూ డోంట్ గెట్ కన్ఫ్యూజ్. చాలామంది అక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఐయు వీదే V1, he, she, it V1 plus S or ES. Okay, so today we are learning with he, she, it. He means atadu, she ఆమె, it అది ఇది. So what we have to say here means you have to say here animals, birds, things. Okay guys, like this you have to say anything instead of it. హీ అంటే హీకి బదులుగా నేమ్ చెప్పండి. డోంట్ సే విత్ హీ. నేను ఇక్కడ రాము అని చెప్తాను నా సెంటెన్స్లో. మీరు కూడా ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోండి హీకి బదులుగా. నెక్స్ట్ షీ, ఐఎమ్ సెలెక్టింగ్ సీతా నేమ్ ఇన్స్టెడ్ ఆఫ్ షీ. ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్ ఐఎమ్ చూసింగ్ డాగ్. ఓకేనా? సో ఇలా మనం అరేంజ్ చేసుకుందాం ఇప్పుడు సెంటెన్స్. రైట్? సో హీ, షీ, ఇట్తో మనం అంటే అవి రెగ్యులర్గా చేసే పనులు అని అర్థం. ఓకే, సో టైమ్ వర్డ్ ఈజ్ ఎవ్రీడే, ప్రతిరోజు. రాము ఏం చేస్తాడు, సీత ఏం చేస్తుంది, డాగ్ ఏం చేస్తుంది, ఇలా చెప్పాలన్నమాట. ఎవ్రీడే రాము డ్రైవ్. మనం ఇక్కడ ఏం చేయాలి, ఎస్ఆర్ఈఎస్ యాడ్ చేయాలి కదా మరి. సో ఎలా తెలుస్తుంది, కొన్నిటికి ఎస్ కొన్నిటికి ఈఎస్ యాడ్ చేస్తామన్నాం కదా. ప్రొనౌన్స్ ఇట్ వన్స్. చెప్పండి ఒకసారి. మనం మాట్లాడేటప్పుడు ఎస్ యాడ్ చేస్తామా ఈఎస్ యాడ్ చేస్తాం, వీ డోంట్ వాంట్ దాట్ కదా. సో రాము డ్రైవ్స్, డ్రైవ్స్, ఎస్ రాము డ్రైవ్స్. ఎవ్రీడే రాము డ్రైవ్స్ కార్. ఏం డ్రైవ్ చేస్తాడు, కార్. ఓకే, ఎవ్రీడే సీత, మరి ఎవ్రీడే సీత ఏం చేస్తుంది, గో. తర్వాత ఏం చేయాలి, ఎస్ఆర్ఈఎస్, గోస్. మీరు ఒకసారి అనండి, గోస్. ఇప్పుడు ఈఎస్ యాడ్ చేస్తున్నామని మనకు అర్థమవుతుంది. సో గోస్. సో ఎవ్రీడే సీత గోస్. ఎక్కడికి వెళ్తుంది, టు స్కూల్. గాట్ ఇట్ గైస్? సో సీక్వెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్. హౌ మచ్ యు ఆర్ పర్ఫెక్ట్, ఆల్దో యూ హ్యావ్ టు రైట్ ద సీక్వెన్స్ ఫస్ట్.
ఫస్ట్ మీరు సీక్వెన్స్ అరేంజ్ చేసుకోండి, దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు అరేంజ్ సెంటెన్సెస్ అలాంగ్ విత్ ద సీక్వెన్స్, దెన్ యూ వోంట్ కమిట్ ఎనీ మిస్టేక్. కంపల్సరీ సీక్వెన్స్ అనేది అరేంజ్ చేసుకున్నాకనే సెంటెన్స్ అరేంజ్ చేయండి. ఓకే, సి టైమ్ వర్డ్, ఎస్ వి రోట్ టైమ్ వర్డ్. సబ్జెక్ట్స్, యా వీ హ్యావ్ టు చూస్ ఎ సబ్జెక్ట్. Verb 1, yes we are writing. Yes, are we adding or not? You have to see like this. And object, proper object అంటే మిగిలిపోయిన భాగము. అంటే ఎవ్రీడే రాము డ్రైవ్స్ అన్నాను నేను. ఏం డ్రైవ్ చేస్తాడు? వాట్ ఎవర్ డ్రైవింగ్. ఎవ్రీడే రాము డ్రైవ్స్ కార్, ఎవ్రీడే రాము డ్రైవ్స్ లారీస్, బస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నెక్స్ట్ ఎవ్రీడే సీత గోస్, ప్రతిరోజు సీత వెళ్తుంది అన్న. ఎక్కడికి వెళ్తుంది? చాలా ప్లేసెస్కి వెళ్తాం మనం. స్కూల్కి వెళ్తుంది, పార్క్కి వెళ్తుంది, లేకపోతే మార్కెట్కి వెళ్తుంది కదా, ఇలా ఎనీ వన్. ఓకే, సో రిమైనింగ్ పార్ట్ ఇఫ్ యూ అరేంజ్ ఇట్స్ కాల్డ్ ఆబ్జెక్ట్. మిగతా భాగాన్ని మీరు అరేంజ్ చేస్తే అది వర్బ్ ఫామ్కి సూట్ అయి ఉండాలి గైస్. ఓకే, దెన్ వీ కాల్ ఇట్ యాజ్ ఆబ్జెక్ట్, ప్రాపర్ ఆబ్జెక్ట్. రైట్. నెక్స్ట్ ఎవ్రీడే డాగ్, ప్రతిరోజు డాగ్ మొరుగుతుంది అంటాను నేను. మొరగడాన్ని ఏమంటాం? బార్క్ అంటాం. సో దీని తర్వాత ఎస్ఆర్ఈఎస్ యాడ్ చేయాలి కదా, బార్క్స్, బార్క్స్. ఎస్, ఎక్కడ మొరుగుతుంది? ఎట్ అదర్స్, ఇతరుల మీద మొరుగుతుంది. ప్రతిరోజు డాగ్ ఇతరుల మీద మొరుగుతుంది. ఇలా మన సెంటెన్సెస్ అరేంజ్ చేయాలి. సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ హియర్ మీన్స్ యూ హ్యావ్ టు అరేంజ్ ఫస్ట్ సీక్వెన్స్ అండ్ లర్న్ ద టైమ్ వర్డ్స్. సీక్వెన్స్ అరేంజ్ చేయాలి ఫస్ట్, తర్వాత టైమ్ వర్డ్స్ నేర్చుకోవాలి, తర్వాత ఇలా సెంటెన్సెస్ని డిఫరెంట్ వర్బ్ ఫామ్స్తో అరేంజ్ చేయాలి. డిఫరెంట్ వర్బ్ ఫామ్స్, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి. ఓకే, ఇలా అరేంజ్ చేసిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు సే స్టార్టింగ్ టు ఎండింగ్ ఎట్ ఏ టైమ్. గైస్ నేను ఒకటి చెప్పాను అనుకోండి, సపోజ్ ఎవ్రీడే రాము డ్రింక్స్ టీ, డ్రింక్స్ టీ అన్నాను నేను కదా. సో ఇక్కడ మనం ఎలా చెప్తామంటే ఎవ్రీడే ఐ డ్రింక్ టీ అంటే ప్రతి పదాన్ని పలకకూడదు. హౌ వి స్పీక్ ఇన్ తెలుగు? వి డోంట్ ప్రొనౌన్స్ సమ్ ఆఫ్ ద లెటర్స్ ఇన్ తెలుగు ఆల్సో వైల్ వి స్పీక్. మాట్లాడేటప్పుడు మీరు గమనించండి, మాట్లాడేటప్పుడు కదా, బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ సీక్వెన్స్. సో హౌ యూ స్పీక్ తెలుగు లైక్ ది వే యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ప్రతి పదాన్ని విడతీసి పలకకూడదు. యూ షుడ్ ప్రొనౌన్స్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, యాజ్ ఏ సెంటెన్స్, నాట్ యాజ్ వర్డ్ బై వర్డ్. అర్థమైంది అనుకుంటా కదా. పదానికి పదాలు పలకకూడదు గైస్. యూ కెన్ సే ఇట్ యాజ్ ఏ సెంటెన్స్. ఇది ఒక సెంటెన్స్. సో ఎవ్రీడే రాము డ్రింక్స్ టీ, ఇట్స్ నాట్ డ్రింక్స్ టీ. డోంట్ డివైడ్ అండ్ ప్రొనౌన్స్ అండ్ డోంట్ ప్రొనౌన్స్ ఈచ్ వర్డ్ క్లియర్లీ. గాట్ ఇట్? ప్రతి పదాన్ని కరెక్ట్గా క్లారిటీగా పలకాల్సిన అవసరం లేదు. అండ్ యూ డోంట్ డివైడ్ చేసి పలకకూడదు. దీస్ ఆర్ ద రూల్స్. వై ఐఎమ్ ఆస్కింగ్ దీస్ సెంటెన్సెస్ టు టెల్ యూ గైస్. డూ యూ హ్యావ్ ఎన్ ఐడియా? మీకు తెలుసా నేను ఎందుకు అడుగుతున్నానో సెంటెన్సెస్ చెప్పమని? హౌ యు ఆర్ ప్రొనౌన్సింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎదుటి వాళ్ళు మాట్లాడింది కాదు, ఎవరైనా మాట్లాడితే మనకు అనిపిస్తుంది వావ్, దే ఆర్ స్పీకింగ్ వెరీ నైస్లీ, దేర్ కన్వర్జేషన్ ఈజ్ నైస్, దే ఆర్ రెస్పాండింగ్ వెరీ నైస్లీ, దే ఆర్ యూజింగ్ న్యూ వర్బ్ ఫార్మ్స్, న్యూ వర్డ్స్, ఇలా అనిపిస్తుంది కదా. సో యూ టు ట్రై ఇట్. మనం మాట్లాడితేనే కదా మన దగ్గర టాలెంట్ తెలిసేది. చాలామంది అన్మ్యూట్ చేసి చెప్పడానికి కష్టపడుతున్నారు గాయస్. సో డోంట్ డూ దాట్. వీఆర్ టీచర్స్ అండ్ వన్ థింగ్ వీఆర్ లర్నింగ్ హియర్. నేర్చుకునేటప్పుడు తప్పులు పోయినప్పుడు మనం సరి చేసుకుందాం. ఓకే గాయస్, బట్ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ స్పీకింగ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఈ రోజు నుంచి మాట్లాడడం స్టార్ట్ చేసేయండి. ఓకే గాయస్, సో this is today's your topic. Have you any doubts anyone? Please ask me. Before that I'll tell you your homework. I need everyone your homework guys by recording. Evaru rasindi pampinchakandi. Here we are learning how to speak fluent, how to speak in advance, right? Advanced ga maatladadamu, advanced fluent ga maatladam నేర్చుకుంటున్నాం. So speaking is important. I don't want your writing work. మీరు రాసింది నాకు వద్దు. Okay guys, so you have to arrange like this. He, she, its subjects are there guys.
With each subjects arrange 3 sentences. ప్రతి సబ్జెక్ట్తో 3 sentences arrange చేయండి. That means you have to change the verb form and object and time word in each sentence. Got it? Suppose హీతో డ్రైవ్ చేశారు, మళ్ళీ డ్రైవ్ చేయకండి. డోంట్ రిపీట్ డ్రైవ్ ఇన్ ఎనీ సెంటెన్స్. సో హౌ మెనీ సెంటెన్సెస్ హ్యావింగ్? హీ 3, షీ 3 and it 3. Means 9 sentences you have to arrange and say the sentences properly without breaking. Okay? English is a stylish language and pronounce it stylishly. Okay guys? So I hope all of you do your homework. Right? So have you any more doubt? Anyone, please unmute your device and ask me. I will clarify it. No doubt? Have you any doubt? Please anyone unmute and ask me guys. Right. So this is today's our class. Madam, have you taken attendance? Please take anyone your attendance screenshot.